గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. కొన్నేళ్ల క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను. సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. తమ్మారెడ్డి భరద్వాజ్కి కోపం ఎక్కువ, తమ్మారెడ్డి భరద్వాజ్కి ఇగో ఎక్కువ. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను. మీ దాకా వచ్చున్నాయో లేదో నాకు తెలియదు. బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను. మీ ప్రేమ నాకు తెలుసు, మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు. అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను. నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు, మీరు నా బాస్గా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం, అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవతారకం పంపించడం, లేదా అక్కడ కుదరకపోతే నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు. బట్ మీరు అదే సమయంలో తిడతారు, అదే సమయంలో ప్రేమగా ఉంటారు. మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు? మీ కోపం, మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళి? అంటే కోపం ఈగో బయటికి వెళ్ళి అని నేను నమ్మను. అంటే నాకు ఈగో ఉంది, కోపం ఉంది, డెఫినెట్ రెండు. నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు మీరే ముందే చెప్పారు, ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి. సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు ఇప్పుడు తిట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను 1-2 సార్లు. తిట్టిందే మీకు గుర్తుంటే అది మీ తప్పు, నా తప్పు కాదు కదా. ఏదో తప్పు చేస్తుంటే తిట్టుంటాను. నా దగ్గర ఇంకో లక్షణం ఉంది. తప్పు అని నేను తిట్టినాక నేను చేసిన తప్పని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి. మీరు తప్పు చేశారు అనుకుని మిమ్మల్ని తిట్టుండొచ్చు, బట్ అది నేను చేసింది తప్పు, మీ తప్పు కాదని నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని. సో అది ఉంది, ఇది ఉంది. ఆవేశంలో మనిషి అన్నాక ప్రతివాడికి ఉంటుంది. ఉప్పుగారం తిన్నా కోపములు వస్తూ ఉంటాయి, ఉంటుంది. ఈగో అంటారా, ఏదో ఉంటుంది వయసులో ఉన్నది ఈగో. ఇప్పుడు అది ఈగోలు ఏమి ఉండవు. అది ఈగో అంటే ఈగో, అహంకారం అంటే అహంకారం, ఏదంటే అది. బట్ నాకు తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు. కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను. అండ్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను, ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథగా వదిలేసింది? ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు? ఫస్ట్ మీరు అది చెప్పండి. డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎవరన్నా చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ తెలియకుండా ఎవరికాళ్ళు ఇండస్ట్రీ అని మాట్లాడతారు. ఎవరు ఇండస్ట్రీ? అది కూడా నా క్వశ్చనే సార్. అంటే ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా, నిర్మాత మండలి ఆ ఫిలిం ఛాంబర్, లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా? ఎవరు సార్ ఇండస్ట్రీ? ఎవరు ఇండస్ట్రీ కాదు. ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదయ్యా. ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది. ఇప్పుడు ఒక ఇదేమంటారు, ఓ వర్కరుకి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో. ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా. యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది, లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది, లేదా ₹1,00,000 5,000 10,000 ఇస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ ఆయన సంగతి మాట్లాడతలేను, నేనే అనుకుందాం కొంచెంసేపు. నేను ఎక్కడ పని చేశాను, వాడు నాకు బాస్. నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను. సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నట్టే లెక్క. బట్ నాకేం సంబంధం? ఎవరు వచ్చి చేయాలి, ఎవరు వచ్చి ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇందాక చెప్పింది అదే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే. సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న, మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను.